రేట్లు పర్మిట్ రూములు కూడా 3736 పర్మిట్ రూములు. అంటే ఒక్క బ్రాందీ షాప్ కూడా పర్మిట్ రూమ్ లేకుండా లేదు ఈ రాష్ట్రంలో. దాన్ని బట్టి 16 మాసాలుగా ఎంత మీరు దోచుకు తిన్నారు, ఎంతగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశారు. మీరు చెప్పండి, పర్మిట్ రూమ్లో స్కాన్ చేసేది ఎవడు? పర్మిట్ రూమ్లో సప్లై చేసే సరుకు స్కాన్ చేసేది ఎవడు? ఎవడు చేస్తున్నాడు స్కాను? 2, ఈ రాష్ట్రంలో 3736 మద్యం దుకాణాలు, 3736 పర్మిట్ షాపులు ఉంటే 1,50,000 పైచీలకు బెల్ట్ షాపులు అన్నమాట. వాస్తవమా కాదా? ఒక పంచాయతీలో 5, 6, 7, పెద్ద పంచాయతీ అయితే 10, 15, 20 బెల్ట్ షాపులు ఉన్నాయి కదా. సాక్షాత్తు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో నారా చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయనే ఒప్పుకున్నాడు. నారాయణ కావాలంటే మీరు ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వీడియోలు చూడండి ఒకసారి. ఆయన చెప్పాడు, మీనా ఎక్సైజ్ కమిషనర్ మీనాతో మాట్లాడుతూ మద్యం డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయా, బాగా మొత్తం అంతా జరుగుతున్నాయా అని ఈయన అడుగుతున్నాడు. అతను అంటాడు, సార్ ఇప్పుడు అడిగింది ఏంటి నారా చంద్రబాబు నాయుడు, అరే బాబు మనం జగన్మోహన్ రెడ్డి గారిని 100 విమర్శించి వచ్చాం, విషం చిమ్మొచ్చాం, మరి మన షాపుల్లో ఇవాళ మన ప్రభుత్వంలో డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయా అని అడిగితే అతను అంటాడు, సార్ జగన్ గారి గవర్నమెంట్లో 0.6% డిజిటల్ సేల్స్ సార్, మన గవర్నమెంట్లో సుమారుగా 25% అని చెప్తున్నాడు డిజిటల్ సేల్స్. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, నో 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 యూ మస్ట్ ఇన్సిస్ట్, నువ్వు ఇన్సిస్ట్ చేయాలి కదా, 25% ఏంటి, 100% ఉండాలి కదా. ఇది ఒకటేనయ్యా, నువ్వు గుర్తుపెట్టుకో మీనా, వీళ్ళు ఎందుకని డిజిటల్ అమ్మరంటే బెల్ట్లు అమ్మాలి కదా, బెల్ట్లు సరుకేయాలి కదా, అందుకని డిజిటల్ పేమెంట్ చేయరని చంద్రబాబు చెప్తున్నాడు. నేను మాట్లాడలా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఎక్సైజ్ కమిషనర్ మీనాతో మాట్లాడుతూ కాన్వర్సేషన్, ఇవన్నీ ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీ, మహాబొహా మొత్తం అందరూ కూడా దీన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టుకు చూడండి. ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రజలు కానీ లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మొత్తం అంతా కూడా మీరు యూట్యూబ్లో కొట్టుకు చూడండి. అన్ని యూట్యూబ్లో ఈ రోజుకి కూడా అవైలబుల్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు బెల్ట్ షాపులు ఉన్నాయని. ఆయనే ఒప్పుకున్నాడు. 1,50,000 పైచీలకు బెల్ట్ షాపులు ఉన్నమాట వాస్తవం. మరి ఈ బెల్ట్ షాపుల్లో, ఈ 1,50,000 బెల్ట్ షాపుల్లో 3736 పర్మిట్ రూముల్లో ఎవడు స్కాన్ చేస్తున్నాడు? ఇది మోసం కాదా? ప్రజల్ని మోసం చేయడం కాదా? ఇవాళ ములకల చెరువులో ఫ్యాక్టరీ దొరికింది. వాటాల పంపకంలో పితలాటకం. నీకెంత, నాకెంత, ఎక్సైజ్ ఓడికి ఎంత, ఈడికి ఎంత, ఆడికి ఎంత, మా నాయకులకి ఎంత, పైకి ఎంత, కిందకి ఎంత. ఈ తగులో ఆఫీసర్లకు కూడా మనకు సరిగ్గా ముడతలేదు. వీళ్ళదేమో తయారీ ఎక్కువగా ఉంది, అమ్మకాలు విపరీతంగా ఉన్నాయి, మనకు మాత్రం చేతిలో రాస్తున్నారు మామూలుగా నాక్కోమని చెప్పని కడుపు రగిలినట్టుంది. పట్టుకున్నప్పుడు ఏం చేశారు? ఈనాడులో అసలు మామూలుగా క్విక్ మంటల, అసలు వార్త ఏమి రాయడు. జ్యోతి అతను రాస్తాడు. ఏమని రాస్తాడు? ఇది నిన్నదాకా వైసీపీలో ఉండి ఎలక్షన్ ముందు పార్టీలోకి వచ్చినటువంటి ఆయన జయచంద్రారెడ్డి, ఏదో ఉంది పేరు, జయచంద్రారెడ్డి అనే పేరు. జయచంద్రారెడ్డి అటు నుంచి ఇటు దూకి ఇటేపు వచ్చి వ్యాపారం మొదలెట్టాడని చెప్తాడు.
సాయంత్రానికి డిబేట్లు. ఎవరికాడు మామూలుగా అదే కోటు ఉతుకుతారో సత్తారో మనకు తెలీదు. అదే కోటు వేసుకొచ్చి మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు అట్నుంచి ఇటు వచ్చారు, పెద్దిరెడ్డి ఇటే వ్యాపారం చేసేస్తున్నాడని చెప్పి డిబేట్లు, విపరీతమైన డిబేట్లు. సస్పెండ్ చేస్తారు వెంటనే మధ్యాహ్నానికి. ఆ జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తారు, ఇంకోటి సస్పెండ్ చేయరు. దాంట్లో రాస్తాడు ఆంధ్రజ్యోతిలో, టీవీ5 అన్నిట్లో చెప్తారు, ఈ జయచంద్రారెడ్డి కారు డ్రైవరు అన్ని బెల్ట్ షాపులకి, అన్ని షాపులకి చిత్తూరు జిల్లా అంతా సప్లై చేసేవాడు. ఇది మన మాట కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట కాదు, సాక్షులు వచ్చేసిన కథ కాదు ఇది. మీరు రాసినటువంటి ఈనాడులో, జ్యోతిలో, మీ ఛానల్స్లో డిబేట్లో మాట్లాడినటువంటి భాష ఇది. ఆ మాటలే ఏం చెప్పారు? మొత్తం జయచంద్రారెడ్డి పిఏ, జయచంద్రారెడ్డి కార్ డ్రైవరు, మొత్తం ఇదంతా కూడా వ్యాపారాన్ని సప్లై కంపెనీ వీళ్ళదందరూ కూడా ట్రాన్స్పోర్ట్ వీళ్ళదే అని చెప్పారు. ఏమైంది? ఎవరన్నా అరెస్ట్ చేశారా? జయచంద్రారెడ్డి పిఏని అరెస్ట్ చేశారా? జయచంద్రారెడ్డి కార్ డ్రైవర్ని అరెస్ట్ చేశారా? జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేయలే, అరెస్ట్ చేయరు. ఇంకొక ఆయన జైలు నుంచి వచ్చాడు కదా, మీరు ఇడిపించుకొచ్చారు, ఆయన అరెస్ట్ చేయరా? ఆయన దొరకడా మీకు? ఆయన పేరు ఏదో నాయుడు ఉంది కదండి, ఆ నాయుడు దొరకడా? పట్టుకోరా? అయిపోయాక తాపీగా ముందు అసలు వెంటనే పుసుక్కోవటం. ఒక ఆయన చెప్తాడు కోట్ వేసుకుని, కోటు కాదు టక్ వేసుకుని టోపీ పెట్టుకుని అంటాడు, మనం అవునన్నా కాదన్నా సూక్తి ముక్తావళి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నకిలీ సారా బ్రాందీ కొంపులో మునిగిపోయి తెలుగుదేశం ఒళ్ళంతా వాసన వస్తుందండి, బ్రాందీ వాసన అని ఆయనే చెప్తాడు. ఇప్పుడే అదంతా వైసీపీదంట. అడితిప్పి ఇడితిప్పి జగన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు, చేయించారు. అది కూడా కుట్రంట, పట్టుకోవాలంట. అసలు నవ్వుతారు, జనం నవ్వుతారు అనే సిగ్గు కూడా దేవుడు మీకు పెట్టలేదు ఈ మాటలు మాట్లాడటానికి. 3 రోజులు అసలు ఏం మాట్లాడిన ఈనాడు రోజు మెల్లగా స్టోరీ. జయచంద్రారెడ్డి, ఆ నాయుడు, సురేంద్ర నాయుడు, ఇంకోడెవడో జనార్దనం, అక్కడి నుంచి మెల్లగా ఇటు వచ్చి ఇవాళకి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటి జోగి, ఇదేమి యాగ్యా ఏంటిది, అది ఏంటి రాశారు ఏంటండి, ఏదో ఏం జోగి ఈ యాగ్యా ఏదో అని. ఏమి యాగి, ఎవడి యాగి? యాగి మీది, ఏడుపు మీది, చచ్చిపోతున్నారు, దాన్ని ఎట్టా కవర్ చేయాలో తెలవక రోజుకు ఒక వార్త రాస్తారు. నిన్న అరే సిగ్గుండాలి కదా, అరే మొన్న రాసింది ఏంటి, 3వ తారీఖు ఏం రాసాం, 4వ తారీఖు ఏం రాసాం, ఇవాళ 10వ తారీఖు వచ్చేప్పటికి ఏం రాస్తున్నాం?